ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్తో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన సింగపూర్ పర్యటన, ఏపీ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేష్ జయశంకర్కు వివరించారు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్తో శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని, దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ని తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఏపీ పూర్తి మద్దతిస్తుందని లోకేష్ జయశంకర్కు తెలిపారు. రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్పై ట్విన్నింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్య పోర్టల్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్తో సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన సింగపూర్ పర్యటన, ఏపీ అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి లోకేష్ జయశంకర్కు వివరించారు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్గా తయారవుతుందని, దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ నుంచి వలస వెళ్లే కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవాన్ని కల్పించేందుకు ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ నైపుణ్య రాజధానిగా భారత్ని తీర్చిదిద్దే ప్రయత్నాలకు ఏపీ పూర్తి మద్దతిస్తుందని లోకేష్ జయశంకర్కు తెలిపారు. రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి జాయింట్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్పై ట్విన్నింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. వివిధ పారిశ్రామిక సంస్థలు, ఉద్యోగార్థులను అనుసంధానించే ఏకీకృత వేదికగా నైపుణ్య పోర్టల్ని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.